మీరు ముందు వీడియో చూసుంటే అప్పకొని బీచ్కి అయితే వెళ్ళాం. ఇప్పుడైతే గన్నవరం అయితే వెళ్ళబోతున్నాం మనం. ఇప్పుడు కరెక్ట్గా స్టీల్ ప్లాంట్ రూట్లో ఉన్నాం. స్టీల్ ప్లాంట్ రూట్ నుంచి అయితే కరెక్ట్గా 18 కిలోమీటర్లు గన్నవరం బీచ్. జర్నీ ఎలా ఉండబోతుంది చూద్దాం. జర్నీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనం అయితే స్టీల్ ప్లాంట్ రూట్ నుంచి జర్నీ చేయబోతున్నాం. పవర్ ప్లాంట్ వైజాగ్. మార్కెట్ ఈరోజు సండే. మార్కెట్ ఉంది ఇక్కడ స్టీల్ ప్లాంట్ రూటు. కాలేజ్ డిగ్రీ కాలేజ్ అయితే డిగ్రీ కాలేజ్. సంతలా ఉంది మొత్తం. మొత్తం సంతే స్టీల్ ప్లాంట్ రూట్లో. సండే ఈరోజు సండే పో సంత అంతర కోసం ఇక్కడ గుడి ఉంది. జగన్నాథ స్వామి టెంపుల్ గుడి వచ్చి ఈ గుళ్ళు కాడ కవర్ చేద్దాం ఏదో ఒక రోజు వచ్చి మనం. స్టీల్ ప్లాంట్లో చాలా గుళ్ళు ఉన్నాయి. శ్రీ జగన్నాథ టెంపుల్ ఇది. చాలా గుళ్ళు అయితే ఉన్నాయి. మొత్తం కవర్ చేద్దాం మనం ఒకరోజు స్టీల్ ప్లాంట్ పెట్టుకొని. మొత్తం మీకు లొకేషన్ మొత్తం చూపిస్తాం. ఎక్కడెక్కడ ఏ ప్లేస్ ఏ గుళ్ళు ఉన్నాయి అన్నీ తిరుగుతాం మనం. మళ్ళీ ఇంకో గుడి వచ్చింది. సాయిబాబా టెంపుల్ గుడి. ఈ రూట్లో చాలా గుళ్ళు ఉంటాయి. స్టీల్ ప్లాంట్ రూట్లో సగం గుళ్ళు ఉంటాయి. మనం అన్నీ కవర్ చేద్దాం ఏదో ఒక రోజు వచ్చి. మనం జర్నీ వచ్చి అయితే చెట్ల మధ్యలో వేస్తున్నాం. కొండ ఉడి చెట్లు అందలంతా కొండే, ఇందలంతా చెట్లు. నేచర్ అంతా నేచర్ వైపు ఇదంతా. చూడండి ఎలా ఉందో వ్యూ. చాలా చాలా బాగుండే వ్యూ వచ్చి. చల్లగా ఉండే చెట్ల మధ్యలో జర్నీ చేస్తుండే. మీకు ఎలా కనబడుతుంది తెలియదు కానీ నాకైతే వ్యూ అయితే భలే కనబడుతుంది. చుట్టుపక్కల చెట్లు మనం జర్నీ చేస్తున్నా. ముందుకి ఎన్ని ఉంటాయి చూడాలి. గన్నవరం బీచ్కి వెళ్ళి లోపల బీచ్ రూట్ వచ్చి గూగుల్ మ్యాప్ అయితే పెట్టుకొని వెళ్ళాం. ఇది సేమ్ గూగుల్ మ్యాపే. ఇలా చూపిస్తా చూడాలి దారి అయితే కరెక్ట్గా చూపిస్తాను అనుకుంటున్నాను. అదే అనుకోకుండా అలా అయిపోయింది సిగ్నల్ లేక. ఈ రూటు ఇలా చూపిస్తా చూడాలి. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం మనం స్టీల్ ప్లాంట్ రూట్ నుంచి. ఈ రూట్లో పెద్దగా అయితే వెహికల్స్ ఏం రాలేరు. ఖాళీగా ఉంది రోడ్డు. ఈ రోడ్డు అంట ఎవరు తిరగరు పెద్దగా. పెట్రోల్ బంక్ అయితే ఉంది ఇక్కడ ఒకటి. మనైతే ఇప్పుడు జంక్షన్కి వచ్చాం. స్టీల్ ప్లాంట్ దాటేసి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. విశాఖపట్నం అంకాపల్లి అయితే మనం వచ్చిన దారంటే వెళ్ళిపోవచ్చు. విశాఖపట్నం అయితే ఇండియా రైట్ సైడ్ వెళ్ళాలి. స్టీల్ ప్లాంట్ రూట్ దాటొచ్చాం. ఇండియల్ కాడ రావచ్చు. స్టీల్ ప్లాంట్కి నుంచి స్టీల్ ప్లాంట్ నుంచి రావచ్చు. మనం ఇప్పుడైతే కోరవనపురం అయితే వెళ్తున్నాం. ఇండియాలో పార్కు అవన్నీ ఉంటాయి. అది మనం అదే వెళ్దాం ఏదో ఒక రోజు తప్పకుండా. NH5 కోరవనపురం. మనం ఇప్పుడైతే కోరవనపురం అయితే వెళ్ళట్లేదు. కోరవనపురం పక్క నుంచి అయితే మనం కటింగ్ తీసుకోవాలి. మనైతే ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. గన్నవరం బీచ్కి వెళ్ళాలంటే ఇలా స్ట్రైట్కి వెళ్తే కోరవనపురం వైజాగ్ వెళ్ళిపోతాం. ఇలాగ వైజాగ్ వెళ్తున్నప్పుడు మనం అందులో అయితే ఇంకా హైవే మీద వెళ్ళిపోవటం వైజాగ్.
గాజువాక ఇలా. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది. మనం చూసినట్టయితే స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ సబ్ డివిజన్. స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ అది. ఈ తిరిగినాం మనం. ఆ తెలిసిన ప్లేస్లే తిరుగుతున్నాను కొన్ని. మీకు ఇంకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. అలాగే ముందుకు మంచి మంచి వీడియోలు వస్తాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోస్ట్ We were sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark. దుర్గా నగర్ అంటే ఇది. అందరూ వెళ్తే దుర్గా నగర్ వెళ్తాం. రెండు వెళ్తే గాజువాకకి వెళ్తాం. ఇక ముక్క రోడ్డు అయితే బాగాలే. ఇప్పుడు అక్కడ రోడ్డు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనం అయితే స్ట్రైట్కి వెళ్తే అయితే గాజువాకకి వెళ్తాం. మనం ఇప్పుడు రైట్ అయితే తీసుకోవాలి. అదే అందరూ అయితే లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం స్ట్రైట్ గాజువాక హైవే అయితే ఎక్కేద్దాం మనం. అందరూ వెళ్తే ఉన్నారు ఇక్కడ మొత్తం పొల్యూషన్ కూడా ఎక్కువే. డస్ట్ బోల్ వస్తుంది. ఇక్కడ పొల్యూషన్ చాలా ఎక్కువ. ఈ రోడ్డు మొత్తం పొల్యూషనే. స్టీల్ బ్యాండ్ నుంచి వచ్చాం. మళ్ళీ స్టీల్ బ్యాండ్ వెళ్ళాలంటే రైట్ తీసుకోవాలి. మనం ఇప్పుడు గోదావరికి వెళ్ళాలంటే వెళ్ళిని మనం రూట్ అయితే మారిపోయాం. గోదావరికి అనుకున్నాం. అక్కడ అడిగితే స్టీల్ ప్లాంట్ రూట్ పక్కన చెట్టు వెళ్ళాలంటున్నారు. రైల్వే ట్రాక్ పొల్యూషన్ మొత్తం పొల్యూషన్. ఈ రోడ్డు మరి వేరే ఉంటుంది పొల్యూషన్. అక్కడ పెట్రోల్ బంక్. రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడ ఒక వెహికల్ కాడ మనిషి కాదు లేరు. మనమైతే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. స్ట్రైట్ మనకి తెలియదు రూట్ ఎండలు వెళ్తాం. మనకి బీచ్కి వెళ్దాం. మనం గూగుల్ మ్యాప్ పెట్టుకుని అయితే వెళ్తున్నాం. అది తెలిసి ఎవరు ఉన్నట్టు ఉందరో ఈ బీచ్ రూట్లో దగ్గర రోడ్డు. వచ్చింది గూగుల్ మ్యాప్. గన్నవరం రోడ్డు ఇది. మనమైతే బీచ్ దగ్గరికి అయితే వస్తాం. గన్నవరం బీచ్ మనకి ఇక్కడ నుంచి అయితే 1 కిలోమీటర్ ఉంది. రోడ్డు అయితే బొడ్డుగా కొంచెం అలా ఉంది. అంతేం లేదు రోడ్డు. బట్టి రోడ్డు నుంచి అయితే రావాలి. మీరు ఎవరు వద్దాం అనుకున్నా గన్నవరం బీచ్కి చూడండి రోడ్డు ఎలా ఉందో. గన్నవరం ఫస్ట్ నుంచి లాస్ట్ రోడ్డు ఒక 7 కిలోమీటర్ జర్నీ చేయాలి. అలాగా ఎవ్వరు ఉండరు చుట్టుపక్కల. అంతా రాడిపోటు. రోడ్డు కదా అంతలో ఏం బార్డర్ మట్టి రోడ్డు కాదన్నా. దగ్గర ఒక 5-6 కిలోమీటర్ల జర్నీ చేయాలి. సగం దూరం వచ్చాక మనం అయితే లెఫ్ట్ తిరగాలి.
బీచ్కి అడగండి, చెప్తాడు. తెలియకపోతే మీకు అందులో మంచి లొకేషన్, మొత్తం చెట్లే. రోడ్డు బాగుపోయినా మొత్తం చెట్లు ఉన్నాయి. ఇక రోడ్డు అందులో ఉన్నాయి. ఇక్కడ రావడం కొంచెం మనశ్శాంతిగా అనిపించింది. చూడండి, చుట్టుపక్కల చెట్లు మధ్యలో వ్యూలా ఉంది. చల్లగా ఉండే, ఎంత ఎండ కాసినాయి ఈ మధ్యలో. మన బీచ్ గట్రా రీచ్ అయిపోయాం. కన్నవరం బీచ్ వ్యూ అలా ఉంది. చూడండి, అంత బాగుంది బీచ్. మనమైతే బీచ్కి రీచ్ అయిపోయాం. మనం లోనకి అయితే వెళ్ళిపోవడం. మనమైతే బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. గంగవరం బీచ్. మనకి బీచ్ వ్యూ వచ్చి అయితే ఇది పైన అయితే గుడి ఉంది, వెళ్దాం పైకి. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. గంగవరం చాలా పెద్ద బీచ్, ఇది చాలా బాగుంది బీచ్. మనైతే బ్రిడ్జ్ పై నుంచి అయితే వెళ్తున్నాం. కొండపైకి వెళ్ళాలి బ్రిడ్జ్ పై నుంచి మనం. కింద నుంచి ఫ్లో అవుతుంది బీచ్ వాటర్. అంతా పోటేది, అది అంతా లోడు బుగ్గి అన్నీ. మనంతా పక్క నుంచి జర్నీ చేసుకొచ్చాం. మనం దాని పక్క నుంచి జర్నీ చేసుకొచ్చాం. మొత్తం ఆ ఫోర్ట్ పక్క నుంచి జర్నీ చేసుకొచ్చాం. మనకి దగ్గర అయితే షాపులు ఏది ఉండవు. మీకు ఏం కావాలంటే కొండేసుకోండి. ఇక చుట్టుపక్కల ఒక షాప్ కాడ ఉండరు. అంతా మట్టిలో నుంచే జర్నీ చేయాలి మనం. తినడానికైనా ఏమైనా తెచ్చుకోవాల్సిందే. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటాయని చెప్పి ఆశించుకోరు. ఒక్క షాప్ కాలేదు. పక్కన అయితే పోర్ట్ ఏరియా మొత్తం. Where I've been and where I sleep, it's hard to find me if you really. మన ఫైనల్ అయితే కొండ ఎక్కాం. మన కొండ ఎక్కాక బీచ్ అయితే ఇది ఇప్పుడు చూసుకుంటే అయితే